లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. ఆ మాటలకి నిజం చెప్పనండి, ఇప్పుడు మీరు లవ్ చేస్తున్న అమ్మాయిని పడేయాలంటే ఎంత కష్టపడతారు, తనకు ఆ పనే అక్కర్లేదు. అరే అసలు ఎలాగో ఏమో కానీ మాటలతో మ్యాజిక్ చేసేస్తాడు. నిజంగా ఇది మాత్రం నిజం. మీరు ఏమన్నా అనుకోండి, ఇది మాత్రం నిజం. మీరు 3 నెలలు పడితే మీకు పడేయడానికి, దానికి 3 రోజులు చాలు. ఎటువంటి కథలు చెప్తుంటాడు? సినిమా స్టోరీలు చెప్తాడా లేకపోతే రియల్? అదొక టైప్ ఆఫ్ వాయిస్, వర్డ్స్, ఇంకంతే. ఆ మాటలకు పడిపోదు. ఇంకా రిమైండ్ లోకి వస్తున్నాడు అప్పుడప్పుడు. అసలు నా కళ్ళకు కూడా తెచ్చుకోను ఇంకా. అది వద్దునే వద్దు అనుకుంటున్నా, అసలు వద్దనే వద్దు. 2025 అసలు లేదనే అనుకుంటా నా లైఫ్లో, అంతే. అంటే జరిగిపోయిన సందర్భాల్లో కావచ్చు, లేకపోతే ఇటువంటి సందర్భాల్లో ఎప్పుడైనా నీకు ఆ ఉన్న 3 నెలల్లో బ్రదర్స్, నిన్ను కాపాడిన బ్రదర్స్ ఉన్నారు, నీతో నీ వెల్ విషర్స్ ఉన్నారు మంగళగిరిలో, ఫ్యామిలీ, చుట్టుపక్కల ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అయింది. ఎప్పుడు అనిపించలేదా నేను ఎందుకు అసలుకి మళ్ళీ ఒకసారి వచ్చేసావు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఇంకా ఆ ట్రాన్స్ అనేది పోదు కదా పూర్తిగా. మీడియేటర్స్ వల్లే. మా అన్నని చంపమని డబ్బులు కూడా తీసుకుని, చంపుదామని తన దగ్గర నుంచి ఫోన్ చేసి చంపేస్తాను, వాడే కదా నీకు అడ్డం అని చెప్పని మా పెద్దన్న విష్ణు అన్న ఉన్నాడు కదా, విష్ణు అన్నని చంపాలని చూశారు. 3.5 లక్షల డబ్బులు కూడా తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యా? నాకు అస్సలు తెలీదు. పూజ కోసం 3.5 లక్షలు ఇస్తున్నాను బయటికి, అంటే మన సేఫ్టీ కోసం ఆశ్రమం ప్లేస్ అదంతా చూపిస్తారంట, అది రిజిస్ట్రేషన్కి ఇంత అవుతుంది, నేను పంపిస్తానని చెప్పాను. ఎవరు ఆ డబ్బులు? అతనే పంపించాడా? అగోరి పంపించాడు? శ్రీనివాస పంపించాడు. అలా పంపించాడు. ఓకే, ఆశ్రమం కడుతున్నారు కదా, ఇంకా మాకు కూడా ఒక ప్లేస్ అంటూ ఉండేది, ఇలా కార్లో తిరగకు. నేను కూడా చాలాసార్లు అన్నా అనమాట, ఇలా కార్లో ఎన్నిసార్లు తిరిగి ఒక ఆశ్రమం అనేది ఉంచు అని చెప్పంటే సరే ఇస్తున్నా అని చెప్పని 3.5 లక్షలు కొట్టాడు. తర్వాత ఈ పోలీసులు వచ్చిన తర్వాత, ఇదంతా వచ్చిన తర్వాత చూసుకుంటే మా అన్నయ్య ఫ్రెండే అతను కూడా, డబ్బులు తీసుకున్న అతను కూడా, డబ్బులు తీసుకుని మా అన్నని చంపడానికి ప్లాన్ వేశారండి. ఇంకా చూడండి, శత్రువులు ఎక్కడో ఉండరండి ఫ్రెండ్ రూపంలో. ఈ ప్లాన్ కి అంతా స్కెచ్ ఎవరు వేశారు? అగోరి సీను. అగోరి ఇక్కడ ఇచ్చింది అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది హింట్ అయితే, తను ఇంకా మొత్తం క్రియేటర్ అన్నమాట. మరి పోలీసులు ఎంటర్ ఎట్లా జరిగింది నీ లైఫ్ లో? అక్కడ మంగళగిరిలో పోలీసులు అది అక్కడ పోలీసులకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఏమో తెలీదు. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? అంటే మెయిన్ ఏదో 10 లక్షలది కేసు ఏదో ఉంది కదా, ఎక్కడో మోసం చేశాడు అనేది, వినిత గారిది మోకిలలో కేసు పెట్టారంట. ఆ కేసు పరంగా ఇంకా వాళ్ళు కొంచెం సినీ ఇండస్ట్రీ వాళ్ళు కదా, గట్టిగా తీసుకున్నారు కేసు. అలాగే సెర్చ్ చేసుకుంటూ వచ్చారు మమ్మల్ని. కండువా కూడా వెళ్ళారంట. ఈ కండువాలో మీరు పెళ్లి చేసుకున్న దగ్గర పెళ్లి చేసుకున్న 2 డేస్కి వెళ్ళిపోయాం మేము. వెళ్ళిపోయిన తర్వాత ఆ కండువాకు కూడా వెళ్ళారంట. 3వ రోజు 4వ రోజు వచ్చారు. అక్కడ ఉన్న వీళ్ళ గురువు గారు ఫోన్ చేసి చెప్పాడు, 1111 కార్ నెంబరు ఇలా వచ్చారు. అంటే పోలీసులు అని చెప్పుకుంటే వాళ్ళకి తను ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చింది, తను నా సిస్టర్ అని, మిగతా వాళ్ళంతా బ్రదర్స్ అని చెప్పని అలా చెప్పారంట. ప్లాన్ చేసుకుని వచ్చారు. ఇంకోటి ఏంటంటే బజరంగ్ దళ్ వాళ్ళకి లాగా మన హిందూ ధర్మంలో బట్టలు వేసుకొని వచ్చారు చక్కగా. అయితే సరే ఇదంతా కాదు, పోలీసులు ఎదుగుతున్నారంట అని చెప్పని పంజాబ్ తీసుకెళ్ళిపోవాలి అనుకోండి. కారులోనే ఇంకా ఢిల్లీ దాకా వెళ్ళి ఆగ్రాకి దగ్గరలో ఉన్నాము, ఇంకొక 20 to 30 kmలో ఆగ్రా రీచ్ అవుతాం. అనగా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. డాగ్ ఉంటుంది కదా, డాగ్కి ఫీడింగ్ చేద్దామని చెప్పని కార్ ఆపాం ఒక చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో. ఆగి ఇంకా అలాగే రైస్ కూడా వండుదామని చెప్పని మా ఇద్దరికి కుకింగ్ కూడా పెట్టేశాను. డాగ్కి ఫుడ్ పెట్టడం తింటుంది. ఇంకా స్టవ్ వెలిగిచ్చేసి ఇలా కూర్చున్న టెంపుల్ దగ్గర, తను కూడా పక్కన కూర్చుని ఉన్నాడు. ఇంకా దండం పెట్టుకోవడానికి వచ్చిన, టెంపుల్కి విజిట్ చేస్తే ఎలా వస్తుంది నార్మల్గా అలా వచ్చేసి దండం పెట్టుకుని సడన్గా వచ్చేసి తను వెనక మళ్ళీ ఇలా చేతులు పట్టేసుకున్నారు. 2-3 వచ్చి తను పట్టేసుకున్నారు. నన్నేమో ఇంక లేడీ అమ్మ నువ్వు పక్కన నుంచో, నీ కోసం అయితే రాలేదు మేము. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఓకే, మేము వచ్చింది తన కోసమే. నేను సేఫ్గా ఇంటికి పంపిస్తాము, లేదా నీ ఇష్టం, నువ్వు మేజర్ కాబట్టి నువ్వు ఎక్కడ వెళ్ళాలంటే అది పంపిస్తా, కానీ ఇబ్బంది పెట్టొద్దు మమ్మల్ని అన్నారు. కారు ఎక్కించుకున్నారు. కాకపోతే ఇంకా తను కంట్రోల్ అవ్వపోయేసరికి 2-3 పట్టుకుని బేడీలు వేసి తీసుకొచ్చారనమాట. తీసుకెళ్లారు. మధ్యలో ఇంకా ఫుడ్ తినేటప్పుడు బేడీ తీశారు.
ఇంకా అలా తీసుకొచ్చారు, నన్నేమో అడిగారు. అమ్మ నాన్నకి భయపడి ఇంటికి వెళ్ళని చెప్పాను. తర్వాత మీ అత్తలు ఇంటికి వెళ్తామని చెప్పి పోలీసు వాళ్ళు అడిగారు అనమాట. అక్కడికి వెళ్ళని చెప్పాను. నేను ఎక్కడైనా ఒక చోట ఉంటాను అని చెప్పానంటే ఇంకా కస్తూర్బా నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ పంపించాను. మీ అత్తోళ్ళు బాగా చూసుకున్నారా నిన్ను నువ్వు పోయినప్పుడు? అంతే, చాలా తక్కువ డేస్ ఉంటావు అంతే కదా? 2 days ఉంది అంతే. ఈవినింగ్ టైం వెళ్ళాము, మార్నింగ్ ఉన్నాము, నైట్ రిటర్న్ అలా అయిపోయాము అనమాట. ఒక్కటి దగ్గర ఇట్లా 10 లక్షలు చాలా ఎక్కువ డబ్బులు సంపాదించాడు అనేది నీకు తెలిసిన సమాచారం ఏంటి? ఎంత సంపాదించుంటాడు? నాకు తెలిసి అయితే నాకు ట్రస్ట్ లోపల ఉన్నప్పుడు తిని ఎంత దగ్గర డబ్బులు తీసుకుంటే ఏంటి అని ఆ లిస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేస్తే 2.5 crore పైనే వచ్చింది లెక్క. 2.5 కోట్లు సంపాదించాడు అంటే ఓన్లీ ఈ చీటింగే? అంటే ట్రాన్సాక్షన్ 2.5 ఉంటే మరి హ్యాండ్ తీసుకుని ఎంత ఉంటుంది తెలియదు కదా మనకి. అలా అప్పుడప్పుడు వాళ్ళు చెప్పడం వల్ల, అంటే వాళ్ళు చూపించే స్టేట్మెంట్లు కానీ కొన్ని విషయాలు అప్పటి వరకు నాకు తెలియదు కూడా. తను ఒక అమ్మాయి వల్ల ఇలాగా వెళ్ళి అలా సఫర్ అయ్యి అది తీయించేసుకొని ఇలా మారిపోయాడు అని చెప్పి అప్పటి వరకు నాకు తెలీదు. అవన్నీ విన్న తర్వాత నిదానంగా రియలైజ్ అవుతూ వాళ్ళు ఇచ్చిన కౌన్సిలింగ్ వల్ల ట్రీట్మెంట్ ఇచ్చారు నాకు. తర్వాత రియలైజ్ అయ్యి నేనే ఇంకా ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పని ఫోన్లు చేయించుకొని బతిల్ని ఆడించుకొని వాళ్ళని వచ్చాయన్నమాట. పేరెంట్స్కి ఎలా సపోర్ట్ చేసేవాడు ఇతను? పేరెంట్స్కి ఎలాంటి సపోర్ట్ లేదు. మీరు కూడా వచ్చేసి చూసుకుంటాను అన్న హామీ, అంటే మీకు ఇల్లు కట్టిస్తా. మాకు ఇల్లు లేదు కదండి. మా అమ్మ నాన్నకి ఏంటంటే ఎప్పటి నుంచి ఇల్లు కట్టుకోవాలని ఆశ అనమాట. ఇల్లు కట్టిస్తాను. ఏం అక్కర్లేదు అయ్యా, మాకు చిన్న అంటే ఇల్లు కట్టుకోవడానికి నీకు దగ్గర ఉన్న స్తోమతలు మాకు హెల్ప్ చేస్తే చాలు అన్నాడు అంతే మా డాడీ. మా మమ్మీ కూడా ఇలా హెల్ప్ చేయి మాకు డబ్బులు అని ఎప్పుడు అడగలే. మా డాడీయే కొంచెం అడిగాడు అనమాట. అయితే ఇస్తానులే. కానీ స్టార్టింగ్లో కొంచెం అంటే మేము కవర్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్లో కొంత మీ పేరెంట్స్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించినట్లేదు నీ పట్ల కూడా. నువ్వు వాంటెడ్గా వెళ్ళిపోయావని చెప్పారు. తర్వాత అతను ఒక రకంగా మాకు హెల్ప్ చేస్తాడని కూడా ఒప్పుకున్నారు వాళ్ళు. హెల్ప్ అంటే అండి, ఇంట్లో తను ఉన్నప్పుడు మా ఇంట్లో ఫ్యాన్ తప్ప ఏసీ ఏం లేదు. మేమేమి అంత రిచ్ ఏం కాదనమాట. బిజినెస్లో లాస్ అయిపోయి అప్పటికే మేము కొంచెం మిడిల్గా బతుకుతున్నాం అనమాట. ఆ టైంలో వచ్చి ఇంకా కూలర్ కొనిచ్చాడు. అంటే మా కోసమేం కాదు, తనకి వేడిగా ఉంటుందని చెప్పని కూలర్ కొనుక్కున్నాడు, పెట్టుకున్నాడు. ఆ కూలర్ కూడా మా వాళ్ళు తీసుకెళ్ళిపోమని చెప్పారు. మాకెందుకు, మాకు ఫ్యాన్లు ఉన్నాయి చాలు, కూలర్ని తీసుకెళ్ళిపో మీ అమ్మ నాన్నకి ఇచ్చుకో అన్నారు. లేదు ఉంచండి అని చెప్పి అన్నారు. అది అలాగే ఉంది ఇప్పటికి కూడా. మా నాన్న అయితే ఇరగొట్టేశాడు దాన్ని. వస్తువు ఉంది కదా వాడుకుందాం అని మా వాళ్ళకి లేదు అసలు. ఎప్పుడైతే ఇష్యూ ఇలా జరిగిందో ఇంకా దాన్ని ఇరగొట్టేసామట. ఏ పాటికి ఆ పాటు పీకేసాడు. ఉల్లిపాయలకి కూడా ఇలా కాల్ చేస్తా అని చెప్పి ఒక మూల ఉంది. ఇప్పటికి కూడా మా ఇంట్లో ఒక మూల పెట్టేసి ఉన్నాయి ఆ ముక్కలన్నీ. సో ఎప్పుడో కాల్ చేస్తాడు అది కూడా. ఇంకా అలాగ మా డబ్బు ఆశ అయితే మాకు అంతేం లేదండి. ఇది వాంటెడ్గా కూడా చేసింది కాదు. కొంతమంది చాలామంది ఏమంటారు, కావాలని వెళ్ళావు, డబ్బు కోసం వెళ్ళావు, ఫేమ్ కోసం వెళ్ళావు. నాకేం అవసరం అండి, ఇంత మంచి ఫ్యామిలీ ఉంచుకొని ఇంత హ్యాపీ లైఫ్ వదులుకొని నేను ఎందుకు వెళ్తాను? హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store.